డీకేటీ పట్టాలకి సంబంధించి నేను గత వీడియోలో ఒక విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. అది ఏంటంటే, మదనపల్లి డివిజన్‌కి సంబంధించి 2003 తర్వాత ఇచ్చిన డీకేటీ పట్టాలు ఏవైతే ఉన్నాయో, ఆ పట్టాలకి సంబంధించి అధికారులు వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఆ వెరిఫికేషన్‌లో భాగంగా ఆ డీకేటీ పట్టా భూములనేవి అన్యాక్రాంతమైనట్లయితే, అంటే ఆ భూమిని వేరే వాళ్ళకి లీజుకిచ్చినా, లేదంటే వేరే వాళ్ళు కొనుక్కున్నా అలాంటి భూములనైతే గుర్తించి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందనైతే గత వీడియోలో అయితే చెప్పాను. దీనికి సంబంధించి కామెంట్ సెక్షన్‌లో ఒకరు ఏమని చెప్పారంటే, 2007కు ముందు ఏవైతే డీకేటీ పట్టాలు భూములు కొనుగోలు చేశారో అవి చెల్లుతాయనైతే చెప్పారు. అంటే పీఓటీ యాక్ట్ అనేది 2007కు ముందు కొనుగోలు చేసిన భూములకి సంబంధించి, అంటే 2007కు ముందు కొనుగోలు చేసిన డీకేటీ భూములకి సంబంధించి వర్తించదనైతే ఆ కామెంట్స్‌లో అయితే చెప్పారు. అది దానికి సంబంధించి అసలు పూర్తి వివరాలేంటో చూద్దాం. నిజానికి డీకేటీ పట్టాలని అమ్మటం, కొనడం కూడా నేరమే. కానీ 2007కు ముందు కొనుగోలు చేసిన భూములకి ఈ పీఓటీ చట్టం అనేది ఎందుకు వర్తించదంటే, అంటే అందరికీ అని కాదు, కొంతమందికి వర్తించదు. అది ఎలాంటి సందర్భాల్లో అంటే, ఎవరైతే భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి ఉన్నారో అతను కూడా భూమి లేని నిరుపేద వ్యక్తి అయితే అయ్యుండాలి. అలాగే అప్పటి మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ భూమినైతే కొనుండాలి. అలాగే పీఓటీ యాక్ట్ అనేది అమల్లోకి రాకముందే ఆ భూమిని కొనుగోలు చేసుండాలి. ఇలా కొన్ని కండిషన్‌లయితే ఉన్నాయి. ఈ కండిషన్‌లన్నీ కూడా ఫాలో అయ్యి 2007కు ముందే ఆ భూమి అనేది కొనుగోలు చేసినట్లయితే వారికి పీఓటీ యాక్ట్ అనేది వర్తించదు. ఈ నియమాలన్నీ ఫాలో అయ్యి డీకేటీ భూములు కొనుగోలు చేసిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. అంటే 2003 తర్వాత ఈ డీకేటీ పట్టాలకు సంబంధించి వెరిఫికేషన్‌లో భాగంగా ఆ భూములు అన్యాక్రాంతమైనట్లు తేలితే ప్రభుత్వం తప్పకుండా ఆ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. తర్వాత తిరిగి అసలు అసైనీకి, అంటే అసలు యజమాని ఎవరైతే ఉన్నారో వారికి ఆ పట్టాని తిరిగి ఇస్తుందా లేదా ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంటుంది. విశాఖపట్నం జిల్లాకి సంబంధించి చూసినట్లయితే ఆ జిల్లాలో మొత్తం 2600 ఎకరాల భూమి అయితే ఫ్రీ హోల్డ్ చేయడానికి ఎలిజిబుల్ అయితే అయ్యింది. కానీ నిబంధనలకు అనుగుణంగా ఆ 2600 ఎకరాల్లో కేవలం 626 ఎకరాల భూమి మాత్రమే ఫ్రీ హోల్డ్ అయితే చేశారు. అలా ఫ్రీ హోల్డ్ చేసిన భూమిలో కేవలం 133 ఎకరాలు మాత్రమే, అది కూడా 4 మండలాలకు సంబంధించి 133 ఎకరాలు మాత్రమే ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే జరిగింది. అంటే గత ప్రభుత్వం పైన ఆరోపణలు అయితే వచ్చాయి కదా, విశాఖపట్నం జిల్లాలో ఎక్కువ మొత్తంలో ఈ అసైన్ ల్యాండ్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్లు అయితే పార్టీ కార్యకర్తల పేరు మీద జరిగాయని, ఇలా కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి కదా. ఆ ఆర్టికల్ ప్రకారం అయితే అక్కడ పార్టీ కార్యకర్తలకి భారీ మొత్తంలో రిజిస్ట్రేషన్లు అయితే జరిగిపోలేదు. అంటే అక్కడ అవకతవకలు అయితే పెద్దగా జరగలేదు ఈ అసైన్ ల్యాండ్స్ విషయంలో. ఎందుకంటే అక్కడ ఫ్రీ హోల్డ్ చేసిన భూమి చాలా తక్కువగా ఉంది. అందులోనూ ఇతరుల పేరు మీద జరిగిన రిజిస్ట్రేషన్లు కేవలం చాలా తక్కువైతే ఉన్నాయి. ఆ జరిగిన తక్కువ మొత్తంలో కూడా అవకతవకలకు పాల్పడ్డారని కూడా చెప్పలేం. అందుకోసం ఈ ఆర్టికల్ అయితే సాక్షి న్యూస్ పేపర్‌లో స్పెషల్‌గా వెలుగుతూ కనిపించింది. అందుకోసం ఆ క్లిప్ కూడా మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను. మిగతా న్యూస్ పేపర్‌లో కూడా ఈ ఆర్టికల్స్ అయితే వచ్చాయి గానీ అంత క్లియర్‌గా న్యూస్ అయితే రాయలేదు.